ఈరోజు స్పెషల్ ఏంటంటే టమోటా పప్పు. టమోటా పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ కందిపప్పు. సో కందిపప్పు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మనము హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టుకోవాలి. డైరెక్ట్గా మనము కుక్ చేసుకొని తినేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల ఈ కందిపప్పులో ఇంకా ఎక్కువ అవుతుంది పప్పు. ఆ తర్వాత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. తర్వాత ఆనియన్, టమోటా, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, మనం ఏమేమి వెజిటేబుల్స్ వేస్తామో అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్లో మనం నీట్గా వీటిని ఎండుమిరపకాయలతో సహా మనం నీట్గా క్లీన్ చేయాలి. ఇలా అన్నీ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండుని కూడా మనము వాష్ చేయాలి. చూడండి, చింతపండుని ఇలాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ అవన్నీ కూడా పప్పులో వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలని తుంచుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి దీంట్లో. ఆ తర్వాత మనము టమోటా, చింతపండు దీంట్లో వేయకూడదు, ఎందుకంటే పప్పు త్వరగా ఉడకదు. ఇంకోటి ఏమంటే పప్పు 50% ఉడుకుతుంది. కాబట్టి టమోటాని, చింతపండుని సపరేట్గా గిన్నెలో కుక్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాం. చూడండి, ఇలా టమోటా, చింతపండు కట్ చేసుకొని ఒక గిన్నెలో సపరేట్గా వేసుకొని మనం దీంట్లోనే ఇలా పెట్టేసామంటే పప్పుతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయ్యింది. కుక్కర్ని ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఓపెన్ చేసి చూద్దామా? చూడండి, పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. పైన టమోటా అంతా కూడా ఉడికిపోయింది, లోపల పప్పు అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము పప్పుని మొత్తము ఇలాగా సట్టిలో వేసేసుకొని బాగా సాఫ్ట్గా ఎండిపేసుకొని తిరగబాటు చేసుకోవడమే. సో టమోటా పప్పుని తిరగబాటు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్ ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు ఇలా వేసేసి బాగా ఫ్రై అయిపోయాక మనము పప్పుని తిరగబాటు చేసేసుకోవాలి. సో పప్పుని దీంట్లో వేసేసాము. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఒక 5 minutes ప్లేట్ మూసేస్తే ఒక పొంగు వచ్చాక పప్పు కుక్ అయిపోయినట్టే. టమోటా పప్పు రెడీ. చూడండి, టమోటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి, అంతే. దీంట్లో ఉప్పు, కారం అంతా చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి, అంతే.